హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందుగా వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మత్తు వదలరా ఒక క్యాజువల్ కాన్సెప్షనల్ స్టోరీతో మనందరం ముందుకు వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు మత్తు వదలరా 2తో మన ముందుకు వస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఎస్, హీరో శ్రీసింహ, అలాగే మన చిట్టి తెలుసు కదా ఫరీ అబ్దుల్లా మనతో ఉన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మాట్లాడతాం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సెప్టెంబర్ 13న వస్తున్నారు. కరెక్ట్. గ్యాంగ్ వేసుకొని సైలెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా అప్డేట్ ఏమని లేదు. ఎలా అండి ఇంత సైలెంట్గా చేశారు? అదే అండి, ఈ సినిమాలో మీకు తెలుసు కదా ట్విస్ట్లు ఎలా ఉంటాయో, అదే రేంజ్లో ఆడియన్స్ కూడా ట్విస్ట్ ఇద్దాం అనుకున్నారు మా టీం అందరూ. అందుకని ఇంత సైలెంట్గా సర్ప్రైజ్. ఓకే, అక్కడిక్కడ చూస్తుంటే కూడా కనవలేదు. సడన్గా నాకు చెప్పేసారు ఎక్కడ లేదే అని. కానీ షార్ట్స్లో కూడా హిందీ, మళ్ళీ తమిళ్లో, హిందీ తమిళ్లో కూడా షార్ట్స్ వస్తున్నాయి మత్తు వదలరా గురించి. చూసారా? చూడలేదు. చిట్టి ఫ్యాన్ బేస్, చాలా పెద్ద ఫ్యాన్ బేస్. ఎలా ఉన్నారు చిట్టి? బాగున్నానండి. సో అందరు చిట్టి చిట్టి అలాగే నోటెడ్ అయిపోయినారు. బాగా యూనివర్సల్ పేరు పెట్టేశారా? ఓకే. ఏంటి అసలు తినట్లేదా? ఇంత సన్నగా? బాగా తింటున్నానండి, ఇంకా పండుగ. సో ఇంకా ఫుడ్ మానేసి మా బ్రెయిన్ తినడం మొదలెట్టింది. తెలుసుగా మీకు అన్ని జోకులు. ముందు సైలెంట్గా ఉండేవారు, ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడుతున్న వినాలి కదా అని అలా మేము వింటూ ఉంటాం అనమాట. సో ఎలా ఎంటర్ అయ్యారు మీరు ప్రాజెక్ట్లోకి? ఎలా ఉంది నిధి? నా క్యారెక్టర్ పేరు నిధి. అవును. సో వాళ్ళ సీనియర్ అనమాట సత్య గారు, అండ్ సింహ సీనియర్. సో ఆ రోల్కి ఏదో ఐ థింక్ రితేష్ వాంటెడ్ సమ్వన్ హూ లుక్స్ లైక్ అ కాప్ బిల్ట్ కొంచెం. సో అందుకే కరెక్ట్ సరిపోయారండి హైట్కి. చూస్తే భయం వేసేటట్టు. అయ్యో, ఓకే చెప్పండి. సో వింటే ఇమీడియట్గా ఓకే చెప్పేసా. ఆబ్వియస్లీ మీకు తెలుసుగా వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ స్టోరీ. ఇట్స్ నాట్ జస్ట్ ద ప్లాట్ బట్ ఆల్సో ద వే హీ నరేట్స్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఓకే ఇమీడియట్గా ఓకే చెప్పేసారు. సో రత్న క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది కదండి? ఆఫ్ కోర్స్. ఓకే. నాకు చిన్న డౌట్ వచ్చింది ఇక్కడ చూసినప్పుడు. ఇక్కడ వినాయకుడు ఉన్నారు కదా, సో పక్కన యాక్చువల్గా మా దేవుడు వెనకాల ఉంటారు చూడు, మా వెనకాల దేవుడు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని పేరు చెప్తారు. ఇక్కడ మీరేమో ముందు వినాయకుడిని పెట్టుకొని వెనకాల 2 గన్లు పట్టుకున్నారు. మా ముందు దేవుడు ఉన్నాడు అన్నట్టు. అదే అంటే వెనకాలే కదండి, ముందు కూడా మా ముందుండి నడిపించేటట్టుగా సింబాలిక్ గా పెట్టుకున్నాను. సో జనరల్గా మత్తు వదలరా అసలు క్యాజువల్ కాన్సెప్షనల్ మూవీతో అస్సలు మామూలుగా హిట్ అవ్వలేదు, చాలా బాగా హిట్ అయింది. మూవీ చూసినంతసేపు కూడా అక్కడ మీరు ప్లే చేసిన క్యారెక్టర్ అందులో అపార్ట్మెంట్కి వెళ్తారు కదా డెలివరీకి, అలా వెళ్ళినప్పుడు అసలు ఆయన ఎలా చనిపోయారండి? ఎవరు? బ్రహ్మాజీ గారు అప్పుడు చంపేశారు కదండి. చంపేశారు. అసలు అక్కడి నుంచి మళ్ళీ డబ్బు పట్టుకొచ్చారు, కొంచెం పాష్గా తయారయ్యారు. అవును, అప్పుడు కొంచెం పూర్గా కనిపించారు అందులో. ఇప్పుడు కాన్సెప్ట్ అంతా వేరే, డెలివరీ బాయ్స్ కాదు, ఇప్పుడు ఏజెంట్స్ అన్నమాట, స్పెషల్ ఏజెంట్స్. ఓకే. డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మాకు రాలేదండి, పోయింది. అది పోయిందా? మోడీ గారు బ్యాన్ చేసిన వెంటనే 500 notes అది పోయింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే టాలెంట్ వల్ల ఇక్కడ మా టాలెంట్ అంతా ఉపయోగించి కాప్స్ గా మారి, ఈ స్పెషల్ ఏజెంట్స్ గా మారి ఈ పాష్ గా తయారయ్యాం అనమాట. అవును, చాలా పాష్ గా ఉన్నారు అసలు. ఆయన చూడండి, అయ్యే బాబు, ఆయన స్టైలింగ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన వేసే బట్టలు, హెయిర్, ఓకే, కలర్ అంతా. సో నేను అనుకున్నా అంటే ఆ సేమ్ అదే గెటప్తో కొద్దిగా బియర్డ్, హెయిర్ అలాగే ఉంటారేమో అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి అంతా కట్ చేస్తారు. సో ఏంటి అంటే 1కి 2కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత డిఫరెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెటప్ డిఫరెంట్ అండి, బట్ కోర్ మా జానర్ ఎమోషన్ ఒకటే. లైక్ మా తోదల పార్ట్ 1లో అయినా సెకండ్ పార్ట్లో అయినా
ఈ క్యారెక్టర్స్ బాబు యేసు అనే క్యారెక్టర్స్ ఇరకాటంలో పడి ఎలా బయటపడ్డారు ఏంటి వాళ్ళ ఈ డార్క్ హ్యూమర్ డార్క్ కామెడీ అంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నా మనకి అక్కడ దాని మీద ప్లే అయ్యే జోక్స్ అలాంటి జానరే. సేమ్ పార్ట్ 1లో కూడా అదే, పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. బట్ వీళ్ళ లైఫ్స్ బిహేవియర్ స్టైలింగ్ ఈ పైన ఉండేది మాత్రం మారింది అంతే. ఓకే, కానీ పార్ట్ 1లో అయితే ఫుల్ కామెడీ, అంటే థ్రిల్లర్ కామెడీ యాక్చువల్గా. ఇంకా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ కామెడీ మేము 100%. మీరేం చెప్తారు కామెడీ గురించి? యాక్చువల్లీ పార్ట్ 1 చూడలేదు నేను. చూసాను మూవీ ఓపెన్ 1 డే ముందు చూసాను. ఓకే, బట్ డెఫినెట్లీ అండి లాట్ ఆఫ్ ఫన్, ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఫన్నే. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ ఎలా ఉంటున్నాయంటే చూస్తే కొంచెం జానర్ కామెడీ బేస్డే ఉంటున్నాయి, అంటే అలాంటి స్టోరీస్ మీ దగ్గరకు వస్తున్నాయా లేదంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారు? రెండువి ఐ థింక్. నాకు ఇష్టం కొంచెం కోర్కి ప్లాట్ ఉండాలి, కొంచెం వేరే లైక్ డిఫరెంట్ జానర్ ఉండాలి. అండ్ ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఓన్లీ కమింగ్ ఆల్సో. అండ్ ఐ లైక్ ఇట్. అలా బాగుందనమాట. సో ఎలా ఉంటారు శ్రీసింహ గారు సెట్లో? ముందు అంత మాట్లాడేవారు కాదు, ఇప్పుడు సింక్ లో ఉంటారు. నేను ఏదైనా జోక్ చెప్తే అయిపోయిస్తారు, కంటిన్యూస్ జోక్ లేస్తా ఉంటుంది. ఓకే, మూవీ విషయానికి వస్తే కనుక, సో పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంది కదా, అక్కడ ఎండ్ అయింది, మళ్ళీ సీక్వెల్ వచ్చింది. మళ్ళీ ఈ సీక్వెల్ నుంచి ఇక్కడి నుంచే ఎండ్ అవుతుందా లేదంటే థర్డ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. 2 కాదు 3, 4, 5 కూడా రావాలని మేము. రాజమౌళి గారి లాగా అంటారు పార్ట్స్ అయితే అంతే అంతే అంటారు. సో ఇంకొకటి ఏంటంటే మూవీకి సంబంధించి ముందు పార్ట్ 1 తీసినప్పుడు బడ్జెట్ చెప్తే చాలా షాక్ అయ్యారంట, ఏంటి ఇంత బడ్జెట్లో ఎలా అని చెప్పేసి. దీనికి ఎంత అయ్యిండొచ్చు బడ్జెట్ పరంగా? అప్పుడు షాకింగ్ బడ్జెట్ కూడా ఉందా? ఉంటుంది కదండి. ఇస్తున్నా ఏంటండి ఏదో చెప్పారు మీరు, నాకు ఏదో వెళ్ళిపోయింది. ఏం లేదులేండి, మాకు అంటే బడ్జెట్ డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ కంటే దే యూనో ఈ గ్రాండియర్గా స్పెండ్ చేయాలన్న కాన్సెప్టే అండి. బికాస్ దట్స్ హిట్. అప్పుడు అంటే అందరూ డెబ్యూటెంట్స్, అందరూ కొత్త వాళ్ళు, సో లిమిటెడ్ మార్కెట్ ఉండదు. బట్ నౌ ప్రొడ్యూసర్స్ ఆల్సో లైక్ అంటే ఆ గ్రాండియర్ తీసుకురావాలని చెప్పి రితేష్ రాయడంలో కూడా దే స్పెంట్ అ లాట్ ఆన్ యునో మేకింగ్ ద ఫిల్మ్ బిగ్. ఓకే, సో ముందు అంటే అంతా కొత్త వాళ్ళే, అంటే ఫరియా గారిని అంటే పర్ఫెక్ట్గా ఆ కటౌట్కి సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే డైరెక్టర్ గారు ఉంటే అడిగేదాన్ని? దట్టు మీ మూవీ నుంచి అనండి ఒకసారి. సో ఇది ఈ మూవీ నుంచి వచ్చింది, అంటే ఫస్ట్ దాని నుంచి వచ్చింది, అన్ని దానిలకు వాడేస్తున్నారు ఇప్పుడు. సో అలా అక్కడి నుంచి హూ అనేది ఎక్స్పెక్ట్ చేశాం కదా, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా 2లో కూడా అలా ఏమన్నా? 100% ఉంటాయి. ఉంది చాలా మూమెంట్స్ ఉన్నాయి అయితే బాగా వాడుకోవచ్చు మేము. అయితే 2-3 టైమ్స్ రివాచ్ చేయొచ్చు, అలా ఫీలింగ్ నాకుంది. ఇంకో 5-6 years వాడుకుంటారు. కాంటెంట్ ఇస్తున్నాం మనము. సో మూవీ సెట్స్ మీదకి వెళ్ళే వరకు స్టార్టింగ్ నుంచి అంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా, అలా ఏమన్నా స్టోరీలో కానీ అట్లా ఏమన్నా మీకు ముందు నరేషన్ చెప్పిన తర్వాత ఏమైనా ఎనీ చేంజెస్? నాట్ మచ్ అండి, అంటే థ్రిల్లర్ కదా, సో ఎవ్రీ ఈవెంట్ బేస్డ్ అన్ని ఈవెంట్స్ రాసేసుకుని ఉంటారు, అది పెద్ద చేంజెస్ ఏం జరుగు. సీన్ మేబీ టేకింగ్ లో లిటిల్ బిట్ చేంజెస్ హియర్ అండ్ దేర్. రితేష్ కి యాక్చువల్లీ మన డైరెక్టర్ కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, లైక్ ఆన్ హిస్ కాంటెంట్, ఆన్ హిస్ స్టోరీ, అండ్ ఎవ్రీథింగ్ వాస్ బౌండ్ అండ్ అట్మోస్ట్ క్లారిటీ ఆల్సో. అట్మోస్ట్ క్లారిటీ. ఓకే, సో బిహైండ్ ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్, అంటే ఈ థ్రిల్లర్ కామెడీ కదా అసలు దాంతో కానీ అసలు అంటే మీకు ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, మత్తు వదలరా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్కు ముందు అనుకుంటా, సో మీరు రాజమౌళి గారు సో మీ టీంతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆ ఇంటర్వ్యూలో ఏంటి గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ ఏంటి అని చెప్పేసి ఉంది, అప్పుడు మీకు ఒక సజెషన్ ఇచ్చారు. అవును, సో అది
తనని మించి మళ్ళీ ఏమైనా టాక్ ఏమైనా వచ్చిందా? వచ్చింది షూటింగ్ అప్పుడే హీ వాజ్ లైక్ చెప్పాడు ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యావు నువ్వు, నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నారు. సో ఐ వాజ్ హ్యాపీ. అంటే త్రూఅవుట్ ద ఇస్ థింగ్ లైక్ తెల్లవారితే గురువారం వీ డిడ్ టుగెదర్, బాగ్సాలి అనే సినిమా కలిసి చేసాం. సో హీ ఎప్పుడు మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు సినిమాల గురించి, ఏం సినిమాలు ఎలా చేస్తే బెటర్ ఏంటనేది డిస్కషన్ అవుతానే ఉంటుంది మా మధ్యలో. ఓకే, టైమింగ్ కూడా కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. తనను మించి ఇప్పుడు తర్వాత తెలిసిందే సత్య. సో తర్వాత ఈ మూవీ కూడా రాజమౌళి గారితో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారా మళ్ళీ? చూడాలండి, ఆయన ఆ సినిమా నచ్చి ఇంటర్వ్యూ చేశారు, ఈ సినిమా కూడా నచ్చితే చేస్తారు. ఓకే, ఫస్ట్ పార్ట్లో వీళ్ళందరూ మీరు సినిమా చూసానండి. ఎందుకు అవుతున్నారండి? ఓకే, చాలా ఫీల్ అయ్యారు. నేను కొంచెం లేట్ చూసాను కదా. ఓకే, అయితే ఆ మత్తులో కూడా ఫైట్ ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫైట్. అసలు ఇక్కడ వచ్చేసి గన్స్. సో మీకు ఎలా అనిపించింది? నాది ఫస్ట్ పార్ట్ లాగే ఉంది. మీకు ఫస్ట్ పార్ట్ లాగానే ఉంది. అవును, బట్ ఒక వేరే ఫీలింగ్ అండి కాప్ ప్లే చేయడం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఫాలో అయ్యారా దాంతో పాట? హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ అంత అవసరం పడలే, బికాస్ వీ డెంట్ యూజ్ ద గన్స్ యాజ్ మచ్, అంత యూజ్ చేయలే. బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఫిల్మ్స్ అన్ని, సో వీ హ్యావ్ అ బేసిక్ ఐడియా. అండ్ మోస్ట్లీ ఇట్స్ నాట్ యాక్షన్ సినిమా లాగా కాదండి, దో ఇట్స్ సెటప్ ఇన్ లైక్ కాప్స్, ఒక ఏజెన్సీలో చేసినా కానీ మన ఈ కామెడీ టైమింగ్, ఈ మత్తోదల పార్ట్ 1 ఫ్లేవర్ ఏదైతే ఉందో దట్ విల్ ఓన్లీ కంటిన్యూ అవుతుంది ఇందులో. సేమ్ అలాగే వెన్నెల కిషోర్ గారు సేమ్ టీమ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. నిధి గారు వచ్చేసి ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కరెక్ట్. సో అక్కడ సెంటిమెంట్ అంతగా కుదరలేదు. ఫ్రెండ్షిప్ విషయంలో చూసుకుంటే కనుక ఒక సత్య గారు కాకుండా ఇంకొక క్యారెక్టర్ సైలెంట్ గా ఉంటూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో? ఈ క్యారెక్టర్ ఉండదండి, ఆ క్యారెక్టర్ మేమిద్దరమే మిగిలాం. ఓకే, మీ ఇద్దరే మిగిలేదు. లేపేశారా అక్కడ? మరి అక్కడే ఆయన అవుట్ కదండి, పక్కన చనిపోయారు కదా. రైట్ కింద పడి పోయారు కదండి. చనిపోలేదు, బట్ ఫ్రెండ్షిప్ అయితే కట్ చేసాం. ఓకే, ఎందుకులే మనకు అలాంటి ఫ్రెండ్షిప్ కదండి, నిజమే కదా. నిజం లైఫ్ లో ఫ్రెండే, ఇంకా కలుస్తూ ఉంటారు, సినిమాలో ఫ్రెండ్షిప్ కట్ చేశారు అంతే. చూసారా, లేట్గా వేసినా వెలిగింది, లేట్గా క్యాచ్ చేసి వేసేసారు. యాక్చువల్ గా అబ్బా ఎలా అండి, అంటే ఎలా చెప్పలే అండి, ఆయన చెప్పారు. మీరు చెప్పిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. నేను మామూలుగా చెప్పాను కదా సింక్, నేను జోక్ ఆలోచిస్తా అని చెప్తారు. అబ్బా సూపర్ అండి. నేను సింక్ అయితే ఆమె ట్యాప్, నేను గ్లాస్ వాటర్ పడటానికి. సో ముందు అంటే మీ ఇప్పుడు క్యాజువల్గా మీకు కావ్య కళ్యాణ్ రామ్ గారు బాగా మంచి ఫ్రెండ్. సో తనని టీజ్ చేసేవాళ్ళు మీరు మామూలుగా ఫ్రెండ్లీగా. సో ఇక్కడ ఏమైనా కుదిరిందా అది? ఎలా? లేదండి, ఎక్కడ అండి, తనే మమ్మల్ని టీజ్ చేసుకోవడం. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ ఇచ్చి సీనియర్ అండి. ఓకే, మేము జూనియర్ ఏజెన్సీలో, హీ టీమ్ అనే ఏజెన్సీలో తర్వాత వచ్చాం. సో ఆ యాటిట్యూడ్ అనేది కొంచెం చూపిస్తూ ఉండేది సెట్ మీద. సో అదే నాది సెట్ మీద ఆఫ్ కెమెరా అలానా? ఇప్పుడు నిజంగానే చూపిస్తాను, అది చూసారా, ఇప్పుడు క్యారెక్టర్లకు దూరేశారు. క్యారెక్టర్లు అది మెయింటైన్ చేస్తూ ఉండేదండి. మరి ఎలా పడ్డారండి అసలు? అంటే ఇంకా మనకి సి వి వాంట్ ఫరియా ఇస్ వచ్చిందంటే మనకి ఆ సినిమాకి అది వస్తుంది. సో టు గెట్ సమ్ వి నీడ్ టు బేర్. నేను చెప్తాను, ఇంత అది పొగరు, మనం మత్తు వదలరా సక్సెస్ కాస్ట్ అని ఎంత పొగరు. అంటే నేను వచ్చాక నువ్వు మూవీ కూడా చూడలే కదా, అలా ఫుల్ యాటిట్యూడ్. ఎలా అండి కాదండి, మత్తు వదలరా పార్ట్ 2 చేస్తూ పార్ట్ 1 చూడకపోతే అది మా పొగరా ఆమె పొగరా మీరు చెప్పండి. చూసానండి. సో ఇట్లా చూసారు కదా. ఓకే, మూవీలో కూడా సేమ్ షూటింగ్ స్పాట్ లో మీరు ఇలాగే ఉండుంటారు కదా. ఇంకా ఏదైనా ఒక
ఒకటి ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా అలా జరిగిన వాటిలో ఏదైనా? చాలా అంటే చాలా ఉంటాయి కంటిన్యూస్. నాకు ఫైర్ తోటి ఏంటంటే ఇట్స్ నెవర్ లైక్ అ డల్ మూమెంట్. ఎప్పుడు చూసినా షీజ్ లైక్, మనం ఏమంటే మనకి మామూలుగా మైండ్ అలా వర్క్ అవ్వదు తనలాగా. తన మైండ్ ఏంటంటే దాన్ని జోక్ కింద ఎట్లా మార్చాలి అన్నట్టే వర్క్. ఇది మాత్రం ఐడియా ఉందండి. అది కొంచెం డిజీజ్ లాగే అండి. కాదండి, మంచి ఈజ్ ఉంది మీకు దాంట్లో. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ అరౌండ్ హియర్. ఓకే, సో మూవీలో ఇలా గన్స్ పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఏమని అనిపించింది? అక్కడ అలా చేసాం కదా, ఇక్కడ ఇది తర్వాత ఇంకా పార్ట్ 3లో గొడవలు పట్టుకొని వస్తారు. ఏమోండి మరి ఈరోజు ప్రెస్ రిలీజ్ లో జర్నలిస్ట్ ఒకరు అడిగారు, ఏమని అడిగారు? ఇప్పుడు ఏజెంట్స్ గా చేశారు, లాస్ట్ టైం డ్రగ్స్ లో అవన్నీ చేశారు, థర్డ్ లో ఏమైనా జాంబీస్ పెట్టొచ్చా? మంచి ఐడియాస్ ఇచ్చారు సార్ మీరు. సో మాకు రితేష్ నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ లో డెలివరీ బ్యాగ్, ఇప్పుడు గన్స్ నెక్స్ట్ పార్ట్ లో ఏం పట్టిస్తాడో అయితే ఉందని కన్ఫర్మ్ చేశారు మీరు. ఉండాలనే మేము ఆశిస్తున్నాం అండి. ఓకే, సో మీకు అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో చూసుకుంటే కనుక డిఫరెంట్ కాన్సెప్టే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో మీరు అంటే నరేషన్ అప్పుడు మీకు ఎలా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటేనే నచ్చుతుందా? ఒకవేళ స్టోరీ నచ్చకపోతే డైరెక్టర్కి ఏ విధంగా చెప్తారు? ఎక్స్ప్రెస్ ఎలా ఏవో ఉంటాయి కదా, నో అని ఎలా చెప్తారు? వెరీ ఆనెస్ట్లీ అండి, అంటే నాకు అంటే ఇట్స్ నైస్ టు బి ఓపెన్. సో నాకు ఏంటంటే ఇమీడియట్లీ నరేషన్ అయిన తర్వాత లైక్ నేను యాక్చువల్గా డిఫరెంట్గా ఉండాలని నేను చూసుకోనండి. ఐ డోంట్ లుక్ ఫర్ డిఫరెంట్ మూవీస్. నాకు నేను చూసుకున్నప్పుడు అది రెగ్యులర్ అయినా డిఫరెంట్ అయినా, నేను హౌ ఐ జడ్జెస్ నరేషన్ అయ్యేటప్పుడు నేను ఎంటర్టైన్ అయ్యాను అనుకోండి వైల్ ఐఎమ్ సిట్టింగ్ ఫర్ ద స్టోరీ, ఆటోమేటిక్గా సినిమా కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు అన్నది ఒక నమ్మకం అంతే. అంతకు మించి నేను ఇది డిఫరెంట్గా ఉందా లేదా అలా ఏం చూసుకున్నాను. ఓకే, మీరు డైరెక్ట్ చెప్పలేదు, ఇంకా డైరెక్టర్కి ఎలా నో చెప్తారు అనేది చెప్పాలా? డైరెక్ట్ నువ్వే ఉందంటే అంటే నాకు ఆనెస్ట్గా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టోరీలు బాగుంటాయండి, బట్ ఇట్ కమ్స్ టు ద జానర్. వాళ్ళు చేయాలనుకున్న జానర్ వేరుంటుంది, నేను చేద్దాం అనుకునే జానర్ వేరుంటుంది. సో ఐ జస్ట్ కన్వే దట్, అదే కన్వే చేసి చెప్తా ఉంటాను. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎలా చెప్తారా? ఇప్పుడు నువ్వు రివీల్ చేసేసావుగా, ఏంటిది నీ ఎక్స్క్యూజ్ కాదు అది, మైండ్ బాగా పనిచేస్తుంది. లుకింగ్ ఫర్ దిస్ జోనర్ రైట్ నౌ. That's not my excuse. It's reality. Yeah. Okay. మీరండి? నేను అసలు నో చెప్పానండి. నీకు వచ్చినవన్నీ చేసేస్తావా? చెప్పండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అన్ని మూవీస్ని ప్లీజ్ వెల్కమ్, కమ్ ప్లీజ్ నరేట్ యువర్ స్టోరీ, ఐ వుడ్ లవ్ టు లిసన్ అని చెప్తాను. లిసనింగ్ ఎవరు నో చెప్పరు, లిసన్ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు నాట్ డూ ద ఫిల్మ్ దట్. నేను నో చెప్పానండి, మోస్ట్లీ వాళ్ళు నో చెప్తారు. అర్థమైంది, ఈమెకు చేయాలని లేదని చెప్పి ఆమెకి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది. ఓహో, లేదు అలా ఏం లేదు. ఐ థింక్ అందుకే మేనేజర్స్ మధ్యలో ఉంటారు, వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసేస్తారు సటిల్గా. సో ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అవన్నీ చేంజెస్ అయితే చాలా జరిగినాయి. మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ చూస్తే కనుక అన్ని వాటికి అన్ని జానర్స్కి అలవాటు పడ్డారు. సో మత్తు వదలరా చూడాలి అంటే ఈ ఎలిమెంట్స్ పరంగా ఏం చెప్తారు ఆడియన్స్కి? మత్తు వదలరా గురించి యాక్చువల్గా మేము కొత్తగా చెప్పాల్సిందేం లేదు. స్పాట్లో అయినట్టుగానే ఇందులో కూడా లాట్స్ ఆఫ్ కామెడీ, లాట్స్ ఆఫ్ ట్విస్ట్స్, ఫన్. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా సెకండ్ పార్ట్కి వచ్చేసి థియేటర్లో, ఫస్ట్ పార్ట్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసి September 13 కంటిన్యూషన్ ఉంటుంది. అయితే కంటిన్యూషన్ అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారన్నది మొత్తం అంతా వీళ్ళు ఒక డీటెయిల్ ఉంటుంది, బాగా అర్థమవుతుంది. సో ఫైనల్లీ ఏంటంటే, సో ఈ వినాయక చవితి సందర్భంగా అంటే పూజ చేస్తారా మీరు? యాక్చువల్లీ ఏదన్నా మన పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడు దండం పెట్టుకోవాలి, అందరూ దేవుళ్ళకి దండం పెట్టుకున్నట్టే అంటారు కదా. సో ఏం చేశారు ఇవాళ పూజ అలాంటిది? ఎప్పుడు చేసేలాగా పూజ చేసామండి. యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ మనం డిసైడ్ చేసేది అంటే ద రిలీజ్ డేట్ వాజ్ రివీల్డ్ టు us, నెక్స్ట్ డే వాజ్ జన్మాష్టమి.
ఓహో పోస్టర్ రిలీజ్డ్ ఆన్ జన్మాష్టమి. ఓకే నైస్. ఓకే మంచి ముహూర్తం అలా జరిగింది. అయితే ఇంకే ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా ఇందులో? వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఉంటుందండి, సునీల్ పెద్ద మనిషి అన్నారు అక్కడ, ఇక్కడ ఇంకా పెద్ద మనిషి అయ్యారా? చాలా పెద్ద అయ్యారు. ఓకే సో అందరు క్యారెక్టర్లు అండ్ రోహిణి గారి క్యారెక్టర్ మా హీ టీమ్ కి హెడ్ అన్నమాట ఆవిడ. ఆ స్పూఫ్ అందులో ఉండే అసలు ఇక్కడ బుల్లెట్ తగిలి కారు నడిపి ఆవిడ ఉన్నారు. మేము ఈ ఇంకో పెద్ద రోహిణి గారు యాక్టర్స్ రోహిణి గారు మన రంగస్థలం బాగుంది, ఆ రోహిణి గారు కూడా ఉన్నారు. ఈ టీమ్ లో హెడ్ అన్నమాట ఆవిడ. ఓ సో అలా జరిగింది. బిగ్ కాస్ట్. సునీల్ గారు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నాకు అంటే నాకు ఆల్మోస్ట్ అందరి సినిమాలు ఇప్పుడు నేను ఈక్వల్ ఫేవరెట్ ఉంటుంది కదా. నాకు తారక్ అన్న అండ్ ప్రభాస్ అన్న మూవీస్. ఓకే సో మీకండి? నాకండి ఇప్పుడు రీసెంట్ ఓల్డ్ కూడా ఉందండి. రీసెంట్ టైమ్స్ లో నాని అండి చాలా ఇష్టం. ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. ఎస్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ తర్వాత నేనే. ఈ మూవీ హీరో కదండి. అయ్యో సింహ నేను చూడలే కూడా ఫస్ట్. ఫ్రమ్ దెన్ ఈజ్ మై ఫేవరెట్ హీరో. అసలు నేను ఎవరో తెలియక ముందు నుంచే నేను ఫేవరెట్ హీరో అంట తనకి. చూడక ముందుకే ఎలా ఫ్యాన్ అవుతారు అనేది డౌట్ కంపల్సరీ వస్తుంది కదా. ఓహో అది పవర్ ఆఫ్ సింహ అంటారు. నేను సింహ అనేసరికి బాలయ్య నేను సో మూవీ ఉంది కదా ఆబ్వియస్గా నేను అలా అనుకున్నాను. సో మొత్తానికి మీ ప్రాజెక్ట్ లాస్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి. అక్కడ కట్టు అంటున్నారు చెప్పండి. ఏదండి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి. వేర్ ఆల్ స్టిల్ ఇన్ టాక్స్. కొన్ని అవి అయిన తర్వాత కన్ఫర్మ్ అవుతాయి. ఓకే. నేను ఇంకొక ఫిల్మ్ చేస్తున్నా విత్ తిరువీర్. ఇట్స్ కాల్డ్ భగవంతుడు. ఓకే. అండ్ ఇంకో 2-3 ఉన్నాయి బట్ దేర్ ఇన్ ద ఇంకా రివీల్ చేయొద్దు. ఓకే. సో మొత్తానికి మత్తు వదలరా 2 మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి మత్తు వదలరా మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.